పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య బహిరంగ లేఖను రాశారు. జనసేన 40 నుంచి 60 సీట్లలో పోటీ చేయకపోతే ఓట్ షేరింగ్ జరగదన్నారు. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి కాపులు ఎదగాలని సూచించారు. జనాభా నిష్పత్తిలో సీట్ల సర్దుబాటు జరగాలన్నారు హరిరామ జోగయ్య. చంద్రబాబుకు అధికారం కోసం కాపులు పవన్ వెంట ఎందుకు నడవాలని ప్రశ్నించారు. పవన్ ను 2.5 ఏళ్లు సీఎంగా చంద్రబాబు ప్రకటించాలని లేఖలో కోరారు హరిరామ జోగయ్య. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, హరిరామ జోగయ్య లేఖలోని ప్రధాన అంశాలేంటి? అనుశ్రీ, ఒకవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి చర్చలు కొలిక్కి రానటువంటి నేపథ్యం. అదే సందర్భంలో చంద్రబాబు తన పత్రికలు, తన అనుకూల ఎల్లో మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కి కేవలం 22, 23, 25 సీట్లకు మించి ఇచ్చేది లేదన్న ఒక సంకేతాన్ని పంపడం పట్ల మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఒక సంచలన లేఖ రాత్రి. ఇప్పుడు ఆ లేఖ జనసేనలో కలకలం రేపుతుంది. ప్రధానంగా ఇందులో కొన్ని ప్రశ్నలు హరిరామ జోగయ్య లేవనెత్తారు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దీనికి జనసేన కార్యకర్తలు సంతృప్తి చెందేలా సమాధానం చెప్పాలని అందులో ప్రశ్నించారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి దించడం కోసం తాను పనిచేస్తని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ అంటే కేవలం చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమా? చంద్రబాబుకు అధికారం కోసమే కాపులు పవన్ కళ్యాణ్ వెంట నడవడం లేదు కదా అన్న అంశాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 40 నుండి 60 స్థానాల్లో జనసేన పోటీ చేయాలి. అధికారంలోకి వస్తే 2.5 ఏళ్లు పవన్ కళ్యాణ్ సీఎం అని చంద్రబాబు ఎన్నికలకు ముందే ప్రకటించాలి. లేదంటే జనసేన కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు కానీ లేదా ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎందుకు పనిచేయాలన్న అంశాన్ని ప్రస్తావించారు. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగకపోతే జరిగే నష్టానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్లే బాధ్యత వహించాల్సి వస్తుందన్న అంశాన్ని కూడా హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖకు సంబంధించినంత వరకు ఇప్పుడు జనసేనలో, ఎందుకంటే 175 సీట్లలో ఉన్నటువంటి రాష్ట్రంలో కనీసం 50 సీట్లైనా జనసేన దక్కించుకోకపోతే రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా కనీసం పాక్షికంగా కూడా దక్కే అవకాశం ఉండదు కదా. ఇది ఎవరు కాదనలేని నిజం కదా. మరి అటువంటప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో అలా ప్రయత్నించడం లేదన్న అంశాన్ని ప్రశ్నించారు. దానికి పదవులు కాదు, రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం అంటున్నటువంటి పవన్ కళ్యాణ్ అధికారం అంతా చంద్రబాబుకి దారపోసి మీరు కలలు కంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కించుకోగలుగుతారని ఒక కీలకమైనటువంటి ప్రశ్నలు హరిరామ జోగయ్య వేశారు. జన సైనికులు అడిగే ప్రశ్నకు మీరు ఎలా సమాధానం చెప్పగలుగుతారు? ఇదే ప్రశ్న జనసేన దర్శనానికి వచ్చారు. ఇప్పుడు హరిరామ జోగయ్య లేఖ కలకలం రేపుతుంది. టీడీపీ జనసేన మధ్య జరుగుతున్న చర్చలు, ఏదైతే సీట్ల చర్చల్లో ఈ లేఖ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది.